హలో అందరికీ. ఒక లాస్ట్ 2 డేస్ నుంచి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల. బట్ ట్రేడ్స్ నేను ఏదైతే తీసుకున్నానో లాస్ట్ 2 డేస్ నుంచిని అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ ఏదైతే మార్కెట్ నా వ్యూ ఉందో అది బుల్లిష్ సైడ్ ఉంది. దానికి రీజన్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడి నుంచి మనం ట్రేడ్ ఎలా పట్టుకున్నాం అనేది మెన్షన్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇక్కడ నేను ఒక నోట్ పెట్టుకున్నాను. మార్కెట్ కమింగ్ ఫ్రమ్ ఆల్ టైమ్ హై, లోవర్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ మేడ్ ఇండ్యూస్మెంట్ ఫ్లిప్ సప్లై అండ్ మేడ్ ఆర్డర్ ఫ్లో చేంజ్ ఫర్ ఎంట్రీ. టార్గెట్ టిల్ 15 మినిట్స్ ఫ్లిప్ డిమాండ్. అంటే నాది ఫ్లిప్ డిమాండ్ ఇది. ఓకే. ఈ డిమాండ్ అనేది నాకు సప్లై బ్రేక్ చేసిన తర్వాత క్రియేట్ చేసింది. సో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. ఇందులో కూడా నా ఆరిజిన్ ఏమొచ్చేసి ఈ క్యాండిల్ ఏదైతే 11:15 క్యాండిల్ ఉందో దాని విక్ వరకు ఉంది. ఒరిజినల్ డిమాండ్ అక్కడి నుంచి మార్కెట్, ఇక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ చూపించింది కాబట్టి ఇది నా పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నా. అండ్ సెకండ్ టార్గెట్ ఇఫ్ ఇట్ బ్రేక్ టిల్ ఇట్ విల్ గో అప్ టు ఇట్స్ డిస్కౌంట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఒరిజిన్. సో ఇది మన మేజర్ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ కదా. లాస్ట్ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మన హయ్యర్లో ఇది అండ్ కొత్త హయ్యర్ ఇది. సో ఇక్కడ నుంచి నేను డిస్కౌంట్ అండ్ ప్రీమియం లెవెల్స్ పెట్టుకున్నాక సో మార్కెట్ కరెక్షన్ చేసుకుంటే ఇన్ కేస్ ఈ ఫ్లిప్ కానీ హోల్డ్ చేయకపోతే నెక్స్ట్ మన టార్గెట్ ఓన్లీ డిస్కౌంట్ వరకు. బట్ బ్రేక్ అయిన వెంటనే అది డిస్కౌంట్లో కూడా వచ్చేస్తుంది. అండ్ కింద ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది, ఏదైతే మనకి ఇండ్యూస్ చేయొచ్చు పైకి వెళ్ళడానికి అని చెప్పి. అండ్ కంటిన్యూ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఈ హైయర్ అయ్యి ఎక్కడి నుంచి రావట్లేదు, జస్ట్ కరెక్షన్కి మాత్రం రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మాత్రం మార్కెట్ వస్తుంది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి కూడా మళ్ళీ కొత్త హైయర్ క్రియేట్ అవ్వచ్చు. సో టార్గెట్ ఏమొచ్చేసి ఈ విధంగా పెట్టుకున్నా ఇక్కడ నుంచి క్రియేట్ అయినప్పుడు. సో ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఎంట్రీ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ ఎంట్రీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్లీ వ్యాలిడ్ ఎంట్రీ ఇది నాది. ఇక్కడ నేను కరెక్షన్కి మాత్రం వస్తుందని చెప్పేసి ఒక ఫ్లిప్ సప్లై నుంచి తీసుకున్న ఎంట్రీ. సో రెండు ఎంట్రీలు ఒకసారి మెన్షన్ చేస్తాను చూడండి. 29th ఓకే, యా ఇక్కడ. సో మార్కెట్ ఓకే, ఇక్కడ మార్కెట్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో హై లో మళ్ళీ హై క్రియేట్ చేసి మళ్ళీ లో క్రియేట్ చేసే ముందు నాకు ఒక సప్లై క్రియేట్ చేసి బ్రేక్ చేసింది అనమాట. సో ఫ్లిప్ సప్లై, ఇండ్యూస్మెంట్ ఫ్లిప్ సప్లై. సో ఇది నేను ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే నేను కొద్దిగా రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ ఇండ్యూస్మెంట్ సప్లై దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ హోల్డ్ చేసి ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. అంటే ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దాని మీద నేను అంటే ఏదైతే ఈ జోన్ ప్రకారం కదా నేను తీసుకున్నాను. సో దీనిపైన కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఎక్కడ మన 15 మినిట్స్లో కరెక్షన్ అంటే రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కూడా రావాలి. సో అక్కడ వరకు పెట్టుకున్నాను. ఎక్కడ వరకు ఫ్లిప్ ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను ఆల్రెడీ నా ఫ్లిప్ ఇది కంటిన్యూషన్కి. సో ఇక్కడ వరకు నేను పెట్టుకున్నాను ఈ దీని ఒరిజిన్ వరకుని. ఓకే. అండ్ సేమ్ అదే అలాగే ఇది రిస్కీ ట్రేడ్ అయినా కొద్దిగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి వస్తుందని చెప్పి తీసుకున్న ఎంట్రీ. అండ్ సేఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకున్నాను ఈ జోన్లో. ఓకే. అండ్ ఎందుకంటే 15 మినిట్స్లో చేంజ్ ఆఫ్ రేట్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ డే ఏదైతే లాస్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో గ్యాప్ ఫిల్లింగ్ అవ్వకుండానే ఇక్కడ నుంచి మూమెంట్ పైకి వెళ్ళింది. అంటే యాక్చువల్లీ మూమెంట్ అనేది రావాలి అనుకుంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో అదంతా ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ మూమెంట్ రావాలి. సో గ్యాప్ ఫిల్లింగ్ అవ్వకుండానే ముందే వచ్చింది. అండ్ ఇక్కడ ప్రీవియస్గా నాది స్ట్రక్చర్లో చూసినట్టయితే కింద పడుతున్నప్పుడు ఇది ఒక లో, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ హై, మళ్ళీ లో, మళ్ళీ ఇండ్యూస్మెంట్ మళ్ళీ హై క్రియేట్ అంటే లో క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది. అండ్ ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసుకుంటే అంటే ఇంటర్నల్లో హైయర్ హై అని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ప్రీవియస్గా చూసినట్టయితే ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ కూడా అది బ్రేక్ చేసి క్యాండిల్లో చూసుకుంటే క్యాండిల్ ప్రకారం క్యాండిల్ హై బ్రేక్ చేసి కిందకి వచ్చింది. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నట్టే కదా ఈ గ్రీన్ క్యాండిల్ విక్ చూడండి. ఓకేనా. ఈ గ్రీన్ క్యాండిల్ విక్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ని ఇండ్యూస్ చేసింది అంటే లిక్విడిటీ పైన ఉన్న స్టాప్ లాస్ని హంట్ చేసి వచ్చింది. సో ఇది నాకు ఒక సప్లై. ఓకే. ఈ సప్లై దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో సారీ ఇక్కడ ఎంట్రీ నేను రాంగ్గా పెట్టాను. ఓకే. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ప్రీవియస్ స్టాప్ లాస్ హై యాక్చువల్లీ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ఆ తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. ఎక్కడ వరకు సేమ్ ఫ్లిప్ ఏదైతే మంది ఉందో ఆ ఫ్లిప్ వరకు కంటిన్యూషన్ చేశాను. ఇది 2 ట్రేడ్స్ నేను తీసుకున్నది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుని 29th తీసుకునే ఎంట్రీస్ ఇది. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అనుకునేటట్టే మీకు ఓవరాల్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను. ఫ్లిప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లిప్లో వచ్చిన వెంటనే ట్యాప్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ రేట్ చూపించింది ఇండ్యూస్ చేయడానికి, అంటే ఎర్లీ బయర్స్ని ఇండ్యూస్ చేయడానికి. ఇది స్ట్రాంగ్ ప్రాపర్గా వ్యాలిడ్గా అంటే మినిమం 80% అయినా మిటిగేట్ అయితే అప్పుడు నేను దీన్ని నమ్ముదును. బట్ ఇది జస్ట్ ట్యాప్ అయి పైకి వెళ్ళింది కాబట్టి చేంజ్ ఆఫ్ రేటర్ చూపించిన నేను దాన్ని ఇండ్యూస్మెంట్ కిందనే కన్సిడర్ చేశాను.
అండ్ మార్కెట్ కూడా అలాగే జరిగి కిందకి వచ్చింది. అండ్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ మనం ఏదైతే ఈ లెగ్ కంప్లీట్గా డిస్కౌంట్ అండ్ ప్రీమియం పెట్టుకున్నామో ఇదంతా ఒక ప్రీమియంలో జరుగుతుంది. ప్రీమియంలో మనం ఎవరు బై చేయాలనుకోరు. సో ప్రీమియంలో బై చేస్తున్నట్టు చూపించిన అది జస్ట్ ఎర్లీ బయింగ్ మాత్రమే చేస్తున్నారు. ఓకే, బట్ ఇది ఫ్లిప్ అనేది ప్రీమియంలోనే ఉంది. సో కంటిన్యూ చేయడానికి ఇది ఒక రీజన్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కంటిన్యూ పైకి వెళ్ళడానికి ప్రీమియంలో ఉన్నానా ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగింది, స్ట్రక్చర్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి చేంజ్ అయిందో నేను ఓకే, అండ్ ఇక్కడ ఈ ఫ్లిప్ ఏదైతే ఉందో ఫ్లిప్లో కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అని పెట్టాను కదా. ఫేర్ వాల్యూ గ్యాప్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఇండ్యూస్ చేస్తుంది ఈ మార్కెట్ అనేది ఎర్లీగా బై చేయమని చెప్పి, ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ కాబట్టి ఎర్లీగా బై చేయమని చెప్పి ఇండ్యూస్ చేస్తుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక ఫెయిర్ ప్రైస్ మాత్రమే. అక్కడ నుంచి కొత్త హైర్ కూడా క్రియేట్ చేయొచ్చు, అక్కడ నుంచి ఇండ్యూస్ చేసి మళ్ళీ కింద కూడా పడిపోవచ్చు. సో నాకు ఇది ప్రీమియంలో ఉండడం వల్ల ఒకటే రీజన్ తప్ప ఇంకే రీజన్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి. ఇక్కడ నుంచి కంటిన్యూ కూడా చేయొచ్చు, బట్ ప్రీమియంలో ఉండడం వల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఫేర్ వాల్యూ గ్యాప్లో వచ్చిన తర్వాత కూడా సేమ్ చూడండి, రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ లిక్విడిటీ ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా. ఈ ప్రైస్ డెలివరీ చూసినట్టయితే ఇక్కడ లిక్విడిటీ క్రియేట్ చేసింది. ఆ లిక్విడిటీ క్రియేట్ చేసిన తర్వాత ఆ లిక్విడిటీ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా నాకు ఒక ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసే ముందు నాకు ఇక్కడ ఒక ఫ్లిప్ సప్లై క్రియేట్ చేసింది. సో ఈ సప్లై ఇక్కడ నుంచి మీకు కొద్దిగా జూమింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది నాకు ఫ్లిప్ సప్లై. అండ్ ఇది బ్రేక్ చేయకముందు నాకు ఇక్కడ సప్లై క్రియేట్ చేసి ఇచ్చింది. దేనికి, ఇన్ కేసు ఇది ఎప్పుడైనా డిస్కౌంట్కి వెళ్ళకపోతే మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఈ ఫ్లిప్కి వచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకున్నాను కదా. అప్ ట్రెండ్ ఒరిజిన్ ఇది ఎక్కడి నుంచి అయితే ఈ రిజెక్షన్ బ్లాక్ చూస్తున్నారా విక్ అనేది, ఆ విక్ దగ్గర ఈరోజు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అయ్యి దాని దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని హోల్డ్ చేసి మార్కెట్ చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చి ఉంటే నేను కంటిన్యూ చేస్తాను హైయర్ హైకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది బ్రేక్ చేస్తాను డైరెక్ట్గా. బ్రేక్ చేసిందంటే ఏంటి, ఇక్కడ ఏదైతే మనకి డిమాండ్ కంటిన్యూ చేయవలసిన ఏదైతే మనం ఇక్కడ వ్యూ పెట్టుకున్నామో అది ఫెయిల్ అయింది. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఏదైతే ఉందో డిస్కౌంట్, ఈ కంప్లీట్ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో 15 మినిట్స్లో డిస్కౌంట్లో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు వెళ్ళొచ్చు అనుకున్నా. బ్రేక్ అయిన వెంటనే అది ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎంటర్ అయిపోయింది. సో ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై ఉందో దాన్ని బ్రేక్ చేసింది. అంటే ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిపోయిందని చెప్పేసి. చేంజ్ అయిన తర్వాత మార్కెట్లో కంటిన్యూ చేయడానికి ఇక్కడ సప్లై ఉండేది కదా, ఆ సప్లైని కూడా హోల్డ్ చేసి ఆ తర్వాత ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసి ఉంటే నేను ఇక్కడ నుంచి నెగిటివ్ అంటే సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏమైంది, ఈ ఫ్లిప్ సప్లై ఏదైతే కంటిన్యూ చేయాల్సి ఉందో దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం ఇదంతా కంప్లీట్గా ఈ 15 మినిట్స్ ప్రకారం ఈ హయ్యర్లో నుంచి హయ్యర్ వరకు ఫిబ్ లెవెల్స్ ఎలాగైతే పెట్టుకున్నామో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా దాంట్లో కూడా మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటాం. ఇది ఇక్కడి నుంచి రావట్లేదు కదా, ఈ లెగ్ అంతా ఇక్కడ ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు. సో అప్పటికి ఇది ప్రీమియం అండ్ డిస్కౌంట్, ఇంకా ప్రీమియంలోకి వెళ్ళదు, ఇది డిస్కౌంట్ నుంచి రియాక్ట్ అవుతుంది. అండ్ మనకి తెలుసు ఇది జస్ట్ ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో మనం ఇక్కడ ఆల్రెడీ ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఇండ్యూస్మెంట్ సప్లై ఏదైతే కంటిన్యూషన్ సప్లై ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసిన తర్వాత నేనేం చేశాను, ఈ ఫిబ్ లెవెల్స్ అనేది హైయర్ అయి నుంచి ఈ హైయర్లో వరకు పెట్టుకున్న ఆర్డర్ ఫ్లో చేంజ్ అయింది, కంటిన్యూషన్ సప్లై ఫెయిల్ అయింది. సో మ్యాక్స్ ఛాన్సెస్ ఏమైందంటే సప్లై బ్రేక్ అయిపోయిందంటే ఈ ప్రీమియంలోకి వెళ్ళడానికి ఇంకా ప్రీమియంలోకి వెళ్ళలేదు కదా ఈ జోన్కి. ఈ ప్రీమియంలో ఎక్కడైనా సప్లైస్ ఉన్నాయని చెప్పి చూస్తే ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది దానిపైన ఒక సప్లై ఉంది. అండ్ వ్యాలిడ్ సప్లై అంటూ నాకు ఇంకేం కనిపించట్లేదు, ఇది ఒకటే సప్లై కనిపిస్తుంది. అండ్ ఈ హైయర్ హై కూడా ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ సప్లై కానీ బ్రేక్ అయిపోయిందంటే ఈ ఇండ్యూస్మెంట్ ఈ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయిపోయిందంటే ఈ హైయర్ హై ఎలాగా ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ హైయర్ హై కూడా బ్రేక్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాను ఈ కామెంట్లో కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లిక్విడిటీ గ్రాప్ చేసుకోవచ్చు అని. సో లిక్విడిటీ గ్రాప్ చేసుకున్నాక నా వ్యూ ఆల్రెడీ తెలుసు ఇక్కడ వరకు తీసుకురావాలని. సో అది ఇక్కడ కూడా సక్సెస్ అయినట్టే మనం వ్యూలో. అండ్ ఇప్పుడు మనం బుల్లిష్ ట్రెండ్కి ఎందుకు తీసుకుంటున్నామంటే ట్రేడ్స్ ఆల్రెడీ ఇది సప్లైని బ్రేక్ చేసింది, అంటే ఇక్కడ సెల్లర్స్ వీక్ అయిపోయారని చెప్పి ఆల్రెడీ మనకి ఇండికేషన్ ఇచ్చింది. బట్ అయినా సరే కిందకు వస్తుందంటే ఏదైతే ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయో అది ఫిల్ చేయడానికి వస్తుంది. సో నాది లోవర్ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో నాకు ఇది ఒక సప్లై సో డిమాండ్ ఈ ఇక్కడ ఏదైతే లిక్విడిటీ క్రియేట్ చేస్తారో అవంతా లిక్విడిటీ గ్రాప్ చేసుకున్నాక ఇక్కడ నుంచి
మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో ఇక్కడ కానీ రియాక్షన్ ఇస్తే ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందంటే నేను ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ ఏమైతే అవ్వాలో అది ఈ రెడ్ క్యాండిల్ హై ఉంది కదా, ఈ సప్లై వరకు మన టార్గెట్ అవ్వాలి ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ ఈ హైని బ్రేక్ చేసి కొత్త హై అనేది క్రియేట్ చేయడానికి. ఓకే, ఇన్ కేస్ వరస్ట్ ఇప్పుడు మనం బుల్లిష్ స్టేట్లో మాట్లాడుకున్నాం, సో సెల్లింగ్ సైడ్ కూడా మాట్లాడుకుందాం. ఇన్ కేస్ నా వ్యూ ఇక్కడ కానీ ఫెయిల్ అయింది, ఈ డిమాండ్ కానీ రెస్పెక్ట్ చేయలేదు, సో ఇక్కడ ఈ కామెంట్ ఇక్కడ నేను రాసుకున్నాను, ఇది కూడా చూద్దాం. ఓకే, 30th ఈరోజు డే అనాలిసిస్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్లిప్ డిమాండ్ దగ్గర డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఆ తర్వాత గ్రాప్ చేసుకున్న తర్వాత వేర్ వీ కెన్ ఇక్కడ కంటిన్యూ టు బ్రేక్ ద ఫ్లిప్ అండ్ ఎంట్రీ ద డిస్కౌంట్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఆల్రెడీ ఫ్లిప్ని బ్రేక్ చేసిన తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్లోకి ఎంటర్ అయింది. సో ఫేర్ వాల్యూ గ్యాప్ ఏం చేస్తుంది, ఫేర్ వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండరు. సో ఇక్కడ నుంచి బయింగ్ మూమెంట్ వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, ఈ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవ్వాలి. బట్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవ్వకుండా లాస్ట్ బయింగ్ చూడొచ్చు. నిన్న లాస్ట్ 45 minutes అనేది సెల్లింగ్ అయింది. సో లాస్ట్ బయింగ్ ఎక్కడైంది, ఈ క్యాండిల్లో అయింది. సో లాస్ట్ బయింగ్ అయిన తర్వాత అసలు సెల్లింగ్ అంటే కంప్లీట్గా సెల్లింగే వచ్చింది లాస్ట్ 2 candles నుండి. సో లాస్ట్ బయింగ్ ఇక్కడ చేశారు కాబట్టి బయర్స్ లాస్లో ఉన్నారు కదా, వాళ్ళు లాస్ కట్ చేయడానికని వచ్చారు, లాస్ కూడా కట్ చేస్తారు అండ్ సప్లైని కూడా బ్రేక్ చేస్తారు. సో ఇక్కడ 2 times ఇక్కడ మనకి వీక్నెస్ అనేది మెన్షన్ చేస్తారు ఆల్రెడీ సెల్లర్స్ది. సో ఇది బయర్స్ ఏదైతే లాస్లో ఉన్నారో వాళ్ళు లాస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అండ్ సప్లై కూడా ఏదైతే స్ట్రాంగ్ సప్లై ఉంటుందో దాన్ని కూడా బ్రేక్ చేస్తారు. సో రెండింటిని బ్రేక్ చేస్తారు కాబట్టి చేసింది ఎక్కడి నుంచి, ఈ క్యాండిల్ విక్ నుంచి. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఎంట్రీస్ దొరుకుంటే బాగుండు. సో ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి ఉంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఇంకా ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు, ఇది ఇంకా కంటిన్యూషన్ సప్లైలోనే ఇంటర్నల్లోనే బ్రేక్ చేస్తుంది. అండ్ మన తెలుసు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉంది పెండింగ్లో, దీన్ని మిటిగేట్ చేసిన తర్వాత ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిపోయి సేమ్ ఇదే సినారియో ఇక్కడ కానీ క్రియేట్ అయినట్టయితే ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం అక్కడ టార్గెట్ వరకు. అండ్ ఇన్ కేస్ ఈ లో ఏదైతే క్యాండిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందో బయింగ్ సైడ్కి, ఈ లో కానీ బ్రేక్ అయిపోయిందంటే మార్కెట్ అనేది బాగా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దీనిలో 53,131 ఉంది. ఇన్ కేస్ ఈ లో కానీ బ్రేక్ అయినట్టయితే, సో ఇన్ కేస్ ఈ రెడ్ క్యాండిల్ కానీ లో బ్రేక్ అయినట్టయితే, ఓకే, ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే మనం డిమాండ్ అనుకున్నామో ఇది కానీ బ్రేక్ అయిపోతే, ఈ డిమాండ్ కానీ రెస్పెక్ట్ చేయకపోతే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎక్కడి నుంచి రెస్పెక్ట్ చేయడానికంటూ ఇంకో రీజన్ లేదు, ఇది జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాపే. అండ్ ఇది ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, జస్ట్ ఆపరేటర్ లాస్ మాత్రం కట్ చేసేస్తున్నారు. అందుకే నేను ఇది హయ్యర్లోతో పాటు ఇండ్యూస్మెంట్ హైయర్లో అని చెప్పాను, ఇండ్యూస్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ ఇండ్యూస్మెంట్ హైయర్లో ఎక్కడ ఏ డిమాండ్లోని జరగలేదు, జస్ట్ ఆపరేటర్ లాస్ కట్ చేసిన తర్వాత పైకి వెళ్ళిందే. సో దీన్ని అంత వ్యాలిడ్ హైయర్లో కింద కన్సిడర్ చేయట్లేదు. ఏదైతే ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసి కొత్త హైయర్ క్రియేట్ చేయడానికి వెళ్ళొచ్చని. మార్కెట్ మేబీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చిన్న రియాక్షన్ ఇస్తుంది. మార్కెట్ ఇన్ కేసు ఇది అంటే ఈ డిమాండ్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అయ్యి ఈ డిమాండ్ వరకు వచ్చిన తర్వాత కూడా ఏం చేయొచ్చు, ఇక్కడ ఉండే ఏదైనా ఇండ్యూస్మెంట్ పుల్ బ్యాక్స్ ఉంటాయి కదా, ఆ ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఎక్కడి వరకు, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, 53,131 కానీ బ్రేక్ అయిందంటే మనకి 1100 points వరకు కింద ఫాల్ట్ అవ్వచ్చు, 52,000 లెవెల్ వరకుని. ఎందుకంటే ఈ మార్కెట్ కంప్లీట్గా ఇదంతా ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, 52,000 లెవెల్ వరకు. ఎందుకంటే అది ప్రీవియస్ సప్లై బ్రేక్ చేసే ముందు సేమ్ ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. అండ్ డే టైం ఫ్రేమ్లో మనం ఏదైతే ఈ హయ్యర్లో ఉందో, ఇది కాదు, డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఈ లో నుంచి ఈ హై వరకు అది సింగిల్ లెగ్ అనమాట. ఇంకా ఇప్పటికి వచ్చి అది ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోలేదు, ఒకసారి అది కూడా చూపించేస్తాను, ఇదిగోండి. సో ఇది ఇప్పుడు కంప్లీట్గా ప్రీమియం లెవెల్లో ఉంది. ఒక్క నిమిషం, ఓకే, ఇది కంప్లీట్గా ఇప్పుడు ప్రీమియంలో ఉంది. సో ప్రీమియంలో ఎవరు బై చేయాలనుకోరు కదా. సో మార్కెట్ ఇన్ కేసు ఈ ఇండ్యూస్మెంట్ని బ్రేక్ చేసిందంటే మ్యాక్స్ ఛాన్సెస్ ఏమవచ్చు, ఈ డిస్కౌంట్ లెవెల్ వరకు రావచ్చు. సో అందుకే నేను 52,000 లెవెల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఈ లెవెల్ వరకు రావచ్చు, ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఏదైనా రెస్పెక్ట్ చేస్తా అంటే డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఎవరు సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్కి స్కోప్ ఉంది. సో ఇది ఓవరాల్ వ్యూ కమింగ్ డేస్లో. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏదైతే నేను తీసుకోబోయిన ట్రేడ్ అనేది అది కూడా మీకు మెన్షన్ చేశాను. బుల్లిష్ సైడ్కి ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు నేను సెల్లింగ్ సైడ్కి చూడలేదు అనేది. సో ఇది ఈ రోజుకి చూద్దాం. ఇన్ కేస్ ఎంట్రీ దొరికితే నేను ఎంట్రీ మెన్షన్ చేస్తాను. బట్ మ్యాక్స్ అయితే ఓవరాల్ వ్యూ అయితే ఇదే, సెల్లింగ్ సైడ్కి బయింగ్ సైడ్కి నేను ఎందుకు తీసుకోలేదు అనేది.